ఓవరాల్గా మాట్లాడుతూ రూ. 3 ఇస్తాను, రూ. 10 ఇవ్వని కొట్టాలి కమిషన్ చెప్తే రూ. 3 ఇస్తాను నాకు. ఈ రూ. 3 దేశం మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం బాగుండే చెప్పండి. ₹1,00,000 ఇస్తే 30,000 మాత్రం 10,000 మాత్రమే 3,000 మాత్రం విద్యా వ్యవస్థకి ఇస్తారు. కొట్టాలి కమిషన్ ఏం చెప్తున్నారంటే 10,000 ఇవ్వండి విద్యా వ్యవస్థకు, 10,000 ఇస్తే బాగుపడుతుంది, 10% ఇవ్వండి బాగుపడుతుంది, విద్యా వ్యవస్థ ద్వారా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అదే కొట్టాలి కమిషన్ రాష్ట్రానికి వచ్చేసరికి 30%, 100% ఉంటాడు. ₹100 రాష్ట్ర బడ్జెట్ కోసం ఖర్చు పెట్టేటప్పుడు అందులో ₹30 తీసి విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఖర్చు పెడితే ఈ ఐటీఐ కాలేజీలు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా కార్పొరేట్ స్థాయిలో మంచిగా హక్కులు కాపాడుతూ విద్యార్థులకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదేవిధంగా మన స్టేషనరీ వస్తువులు కానీ ఇవన్నీ కూడా చాలా హక్కులు కాపాడుతూ విద్యార్థులు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా కొనసాగుతారు, చదువుకుంటారనే ఉద్దేశంతో కొడాలి కమిషన్ చెప్పింది. కానీ రాష్ట్ర బడ్జెట్లో ₹30 అంటే ₹7 ఇస్తారు. వాడేమో ₹10 అంటే ₹3 ఇస్తాను, వీడేమో ₹30 ఇవ్వండి ₹7 ఇస్తాను. మిగతా ₹23 తీసుకుంటారు గవర్నమెంట్. ఒకవేళ ₹23 మనకు వచ్చేది ఉంటే 20 ఇస్తుందంటే కాలేజీలో ₹23 మనకు వచ్చేది ఉంటే ఈ కాలేజీ ఉంటుంది. ₹23 కాదు, అందులో 23 లక్షలు ఉంటాయి, 23 కోట్లు ఉంటాయి, 23 లక్షల కోట్లు ఉంటాయి. బడ్జెట్ ఎంత కేటాయిస్తే ₹23 లక్షలు, ₹1 కోటి కేటాయిస్తే అందులో దాదాపు మనకు 30 కోట్లు మనకు కేటాయించాలి. అర్థమైందా? ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో కొట్టాలి కమిషన్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం మన విద్యా వ్యవస్థ భ్రష్టపరచడం ఏదైతే లక్ష్యంగా పేద విద్యార్థులు, పేద మద్దతు విద్యార్థులను విద్యకు దూరం చేసి మళ్ళా మా తాతలు చదువులు కూడా చేసే విషయమా ఒక వర్గానికి పొమ్ముగాసి ఒక వర్గం దగ్గర చదువు ఉండాలి, వర్గ వ్యవస్థలో తీసుకురావాలని చెప్పి మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో చెల్లడమాట. కాబట్టి విద్యార్థులుగా ఈ కరపత్రం మొత్తం చదవాలని దాదాపు అంత వెతికిన పరిస్థితిలో ఉండదు. ఈ కరపత్రం ప్రతి ఒక్కరు చదవండి, దీని గురించి అనలైజ్ చేయండి. మేము మళ్ళీ ఒక 10 డేస్లో వస్తాము. మీ హాస్టల్లో మీకు కాలేజ్ గురించి మంచి ఫైట్ చేద్దాం అనుకుంటాము. మేము కూడా మేము మా డెమోక్రటిక్ అసోసియేషన్ తెలుసుకోండి. ఆర్ట్స్ ఫ్రెండ్స్ కూడా అడగండి. ఆర్ట్స్ కాలేజీకి దాదాపు 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల్లో దాదాపు చాలా మంది ఆర్ట్స్ కాలేజ్ కోసం హాస్టల్ కోసం ఫైట్ చేసారు. సబ్ క్యాంపస్ హాస్టల్ కోసం ఫైట్ చేస్తే మేము ఒక 3 ఇయర్స్ దాకా కంటిన్యూస్ ఫైట్, ఒక 2 months ఫైట్ చేస్తే మా డిఎస్సీ ఉన్నటువంటి కాలేజ్ ప్రెసిడెంట్, సెక్రటరీ కాలేజ్ సస్పెండ్ చేసి ఎగ్జామ్ రాయకుండా వాళ్ళు రిజిస్టర్ బీసీ కాలేజీలో పడడం చచ్చిపోతాం, మాకు హాస్టల్ కావాలని చెప్పి మొత్తం ఫైట్ చేసి సీఎం టేబుల్ మీద సీఎం కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ వాళ్ళని ఫైన్ పెట్టించింది. ఒక 40-50 డాక్యుమెంట్ తోటి హాస్టల్ ఎస్టిమేషన్ ఎంత అయింది, ఎమ్మెల్యే లెటర్, ఎంపీ లెటర్, లోకల్ కార్పొరేటర్ లెటర్, ప్రిన్సిపల్ లెటర్, ఆ డిపార్ట్మెంట్ ఆమోదము, యూనివర్సిటీ రిజిస్టర్, బీసీ, మన హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఇవన్నీ లెటర్లు తోటి ఒక 40-50 పేజీల డాక్యుమెంట్ తీసుకుపోయి సీఎం ఛాంబర్లో పెట్టిస్తున్నాం. మా డిఎస్సీ ఒక గంటది. కాబట్టి మీకు కూడా రానున్న రోజుల్లో ఒక కమిటీ వేద్దాం అనుకుంటున్నాను. మేము కూడా కాలేజీ మొత్తం ఓవరాల్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ గురించి మీరు ఎలాంటి విద్యార్థులు మనం సమాజంలో చదువుకుంటున్నప్పుడు విద్యా వ్యవస్థ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కాకపోతే ఎవరు మాట్లాడదు, మనమే చదువుకుంటాం, మనం క్యాంపస్ వేసిన తర్వాత మనమే చదువుకోవాలి, మనమే ఫైట్ చేయాలి, మన హక్కుల కోసం మనమే పోరాటం చేయాలి. ఎవరు వస్తారు, మాట్లాడే వస్తారు, ఎవరు వస్తారు కుదరలేదు. ఎప్పుడు కాకుండా మీరే అట్లా